ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం మిథున రాశి గురించి తెలుసుకుందాం. మృగశిర నక్షత్రము 3, 4 పాదములు కలిగిన వారు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కలిగిన వారు, అలాగే పునర్వాసు నక్షత్రము 1, 2, 3 పాదములలో జన్మించిన వారు మిథున రాశి కిందకైతే వస్తారండి. మిథున రాశి రాశి చక్రాలలో మూడవ రాశిగా పరిగణించబడుతుంది. ఈ యొక్క మిథున రాశి వారు మనం చూసుకున్నట్లయితే వీరు చాలా సౌమ్యంగా ఉంటారు. చాలా కీర్తి ప్రతిష్టలకి ఎక్కువగా కోరుకుంటారు. అధికారాన్ని ఎక్కువగా ఉండాలని ఆలోచిస్తుంటారు. సామాజికంలో ఏదో ఒక పని చేయాలని, ఏదో ఒక దాంట్లో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తుంటారు. వీరు అందించే పనులు, ప్రోత్సాహం కొంతమందికి వాళ్ళ జీవితంలో అత్యంత ఉత్తమమైన స్థానాల్లో అధిగమించడానికి ఉపయోగపడతాయి. జీవితంలో వీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఎదుటి వారికి చెప్పి, వారిని కూడా ఒక మంచి స్థాయిలో నిలబడమని ఎక్కువగా సూచిస్తుంటారు. వీరు చేసే పనులలో, లగ్నంలో గాని, వెళ్ళే పనులలో కానీ, ఏదైనా గాని ఒక ప్రత్యేకమైన గుర్తింపైతే కావాలని కోరుకుంటారు. కుటుంబ పరంగా అన్యోన్యంగా ఉండాలని, జీవితంలో ధనము లేకపోయినా, ధన రూపేణా, వస్తు రూపేణా ఏదైనా కానీ అవతల వారికి ఇచ్చైనా కానీ వారిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే ఆ స్థిరాస్తుల్ని అనుభవించడానికి కొన్ని కష్టాలు పడుతుంటారు. స్థిరాస్తులు విలువ పెరగడానికి వీరికి చాలా దోహదపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. బంధువర్గాల్లో కూడా ఐక్యత అయితే చాలా వరకు లోపిస్తుంది. గోప్యమైన పనులు, ఆలోచనా విధానాలకి వీరైతే మారుతూ ఉంటాయి. అలాగా ఎవరైతే గోప్యంగా, ఎవరైతే నీతిగా, ఎవరైతే నిజాయితీగా ఉండాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా సహకారం చేస్తూ ఉంటారు ఈ రాశివారు. శ్రీ గణపతి అష్టోత్తరం చదివి గరిక, బెల్లం ముక్కను నివేదంగా పెట్టడం వలన ఈ రాశి వారికి వాస్తు దోషాలు, గ్రహ దోషాలైతే నశిస్తాయి. అలాగే విదేశీ వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటారు. న్యాయబద్ధంగా, ధర్మంగా రావాల్సిన వాటిల్ని చేజిక్కించుకుంటారు. ఒకరిని నొప్పించరండి వీరు. చాలా ధర్మంగా నిలబడతారు. ధర్మ నిర్ణయాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వీరికి ఎక్కువగా నోటి దురుసుతనం అనేది కొంచెం ఉంటుంది. దాని వలన వీరికి కొన్ని సమస్యలు, కొన్ని చికాకులైతే తెచ్చిపెట్టుకుంటారు. వీరి యొక్క మంచికి వెళ్ళినా గాని అహంకారం అని శత్రువర్గం అయితే వీళ్ళని ఎక్కువగా సమస్యల్లోకి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ చేసేవారికైతే రియల్ ఎస్టేట్‌లో ఒక మంచి అభివృద్ధి అయితే ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికైతే ఉద్యోగ వ్యాపారాల్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫలితాలు, లాభాలు సంపూర్ణంగా వీరి చేతికొచ్చేలాగా జాగ్రత్తగా వహిస్తారు. వీరికైతే సర్పదోషాలైతే ఎక్కువగా అయితే ఏమీ లేవు. కానీ గ్రహాల వలన, కళల వలన, బాధల వలన ఎవరైతే బాధపడుతున్నారో వారైతే మాత్రం చాలా జాగ్రత్తగా రాహుకేతు పూజ చేసుకోవడం వలన వీరు చాలా మంచి శుభ ఫలితాలైతే అందుకుంటారు. సొంత వ్యక్తుల పొరపాటు వలన కూడా వీరు ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులైతే కొన్ని ఎదుర్కొంటారండి. వీరికి వాహనాల్లో గాని, ఇన్స్యూరెన్స్‌లో గాని, వాహన ఇన్స్యూరెన్స్‌లో గాని చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాటి నుంచి క్లెయిమ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నవి. వీరు హనుమాన్ సింధూరాన్ని ధరించడం వలన కూడా ఏదైనా ఒక పని వల్ల బయటకు వెళ్తూ ఉంటే, ఆ పని వల్ల వీరికైతే ఖచ్చితంగా అయితే జరుగుతుందండి. అయితే ఈ రాశి వారు గనక మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక ఆటంకాలు వచ్చి కొత్త రావాల్సిన రుణాలు రాకుండా, అనుకున్న పనులు కాకుండా, చేయవలసిన పనులు జరగకుండా, ఆర్థిక నష్టాలు, శుభకార్యాల్లో నష్టాలు, చదువులలో నష్టాలు, ఇబ్బందులలో నష్టాలు గనక వీరికి గనక ఉన్నట్లయితే వీరు ఒక ప్రత్యేకమైన పూజ చేయటం వలన, ఒక ప్రత్యేకమైన చెట్టుని పూజించడం వలన వీరికైతే అదృష్టంగా అయితే ఉంటుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుందండి. అది ఆ చెట్టు గురించి మనం తెలుసుకుందాం. అది పెద్ అది వేరే చెట్టేం కాదండి. మనకి రావి చెట్టు తెలుసు కదండీ! రావి చెట్టు. ఈ రావి చెట్టుకి ఒక తెల్లని దారంతోటి ఒక 51 సార్లు దాన్ని చుట్టూరు ప్రదక్షిణ చేసి, ఆ యొక్క రావి చెట్టుకి పాలు మనం ఇంట్లో ఏదైతే ఉంటాయో ఆవు పాలతోటి ఆ యొక్క రావి చెట్టుకి మనం అభిషేకం చేసినట్లయితే, వేళ్ళ దగ్గర పోసినట్లయితే, ఆ రావి చెట్టు యొక్క అనుగ్రహం మనకొస్తుంది. అలాగే ఆ రావి చెట్టు దగ్గర మనము ఒక ఆవు నెయ్యితోటి ఒక దీపం గనక మనం పెట్టినట్టుగా అయితే, ఆ యొక్క అనుగ్రహం అనేది సకల దేవతల అనుగ్రహం అనేది మన ఇంట్లో వచ్చి, మన భవిష్యత్తుకి మరింత మేలవుతుంది. అలాగే పిల్లలలో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఐశ్వర్యం వస్తుంది. భోగాలు అనుభవిస్తారు. శక్తివంతులైన వారు, నిరాశ్రయులు ఉన్నవారైతే ఎవరైతే ఇన్ని రోజులు మనకి ఈ పని జరగదు, ఈ పని అవ్వదు, ఈ పనిలో మనకి నష్టం జరుగుతుందని ఎవరైతే అనుకుంటారో వారికి ఖచ్చితంగా ఈ పూజ చేయటం వలన ఖచ్చితంగా అయితే ఈ ఫలితం అయితే దక్కుతుందండి. అష్టైశ్వర్యాలైతే వస్తాయి. భోగభాగ్యములతో సిరి సంపదలతో అయితే ఉంటారు. అరిష్టాలు తొలగిపోతాయి. గ్రహ బాధలు, గ్రహ దోషాలు
అన్నీ తొలగిపోయి ఆ అమ్మవారు మీకు పూర్తిగా అనుగ్రహం అయితే ఇస్తుంది. మేము చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.